మనమెంత కష్టపడినా, మ్మ్. ఎంత పాజిటివ్గా ముందుకు వెళ్ళినా సరే, మన దగ్గర ఉన్న మ్యాప్ తప్పైతే మనమెప్పటికీ సరైన గమ్యాన్ని చేరుకోలేం కదా. అవును, ఖచ్చితంగా. ఉదాహరణకు, మనం చికాగో నగరంలో ఉండి ఒక డెట్రాయిట్ మ్యాప్ పట్టుకుని దారి వెతుకుతున్నామనుకుందాం. అక్కడ మన ప్రవర్తనలో లోపం లేదు, మన ప్రయత్నంలో కూడా లోపం లేదు. కానీ ఆ మ్యాప్ తప్పు. ఎగ్జాక్ట్లీ. సమస్య అంతా ఆ మ్యాప్ దగ్గరే ఉంది. రైట్. సో ఈనాటి మన డీప్ డైవ్లో స్టీఫెన్ ఆర్ కోవే రాసిన అత్యంత ప్రభావవంతమైన ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ 25వ వార్షికోత్సవ ఎడిషన్ ఆధారంగా ఇటువంటి తప్పుడు మ్యాపులను వదిలించుకుని నిజమైన విజయాలను ఎలా చేరుకోవాలో మాట్లాడుకుందాం. ఆ చికాగో మ్యాప్ ఉదాహరణ ఈ చర్చకు సరైన పునాది అండి. అంటే సమాచార విస్ఫోటనం జరుగుతున్న నేటి కాలంలో చూడండి, జనాలకి తక్షణ పరిష్కారాలు లేదా క్విక్ ఫిక్సెస్ పట్ల విపరీతమైన ఆకర్షణ పెరిగిపోయింది. అవును, 2 రోజుల్లో బరువు తగ్గడమెలా, లేదా 3 రోజుల్లో కోటీశ్వర్లు అవ్వడమెలా లాంటివి కదా. కరెక్ట్. ఇలాంటి పై మెరుగులనే సమాజం ఎక్కువగా కోరుకుంటోంది. కానీ ఈ మూలాల్లో జిమ్ కాలిన్స్ రాసిన ముందు మాటను మనం గమనిస్తే, కోవే ఈ 7 సూత్రాలను కొత్తగా ఏమీ కనిపెట్టలేదని అర్థమవుతుంది. ఓహో, అంటే ఇవి ముందే ఉన్నాయా? అవునండి. ఇవి గురుత్వాకర్షణ శక్తి లాంటి సహజ నియమాలన్నమాట. కంప్యూటర్లకు ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత సులభమైన ఫ్రేమ్వర్క్ ఇచ్చిందో, మనుషుల సామర్థ్యానికి ఈ పుస్తకం అలాంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను సృష్టించిందని చెప్పొచ్చు. అంటే గత 150 ఏళ్లుగా సమాజం ప్రయాణిస్తున్న దిశను మనం ఒకసారి పరిశీలించాలన్నమాట. ఒకప్పుడు విజయమంటే నిజాయితీ, వినయం, ధైర్యం, న్యాయం లాంటి లక్షణాలతో కూడిన క్యారెక్టర్ ఎథిక్ మీద ఆధారపడి ఉండేది. నిజమే, ఒకప్పుడు అవే ముఖ్యమైనవి. కానీ మెల్లగా, ముఖ్యంగా ఈ పారిశ్రామిక విప్లవం తరువాత ప్రాధాన్యతలన్నీ పర్సనాలిటీ ఎథిక్ వైపు మళ్ళాయి. అంటే పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్ టెక్నిక్స్, లేదా ఇతరులను ఎలా ప్రభావితం చేయాలి అని పైపై మెరుగుల మీద దృష్టి పెట్టడం మొదలైంది. అవును, ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మనం ప్రపంచాన్ని చూసే ఈ కోణాన్ని పారాడైమ్ అంటారు కదా, ఆ పారాడైమ్ మారడమే అసలైన మార్పు. ఎగ్జాక్ట్లీ. ఆ మ్యాప్ సరిగ్గా ఉన్నప్పుడే మన ప్రయత్నం ఫలిస్తుందండి. సూత్రాలనేవి సముద్రంలో లైట్ హౌజ్ లాంటివి అని మూలాలు చెబుతున్నాయి. లైట్ హౌజ్ లాగానా? అంటే అవి మారవంటారా? కరెక్ట్. లైట్ హౌజ్ ఎప్పటికీ తన స్థానంలోనే స్థిరంగా ఉంటుంది. పడవలు ఆ లైట్ హౌసుకు అనుగుణంగా తమ దిశను మార్చుకోవాలి తప్ప, పడవలు వెళ్లి ఆ లైట్ హౌసును ఢీకొట్టి బద్దలగొట్టలేవు కదా. వావ్, చాలా మంచి ఉదాహరణ. సహజ నియమాలకు అనుగుణంగా మనం మారడమే పారాడైమ్ షిఫ్ట్. అయితే ఆ పాత అలవాట్లను వదిలించుకొని కొత్త ఆలోచనా విధానంలోకి మారడం అనేది అంత సులభమైన పని కాదు. ఆ కష్టాన్ని వివరించడానికే కదా మూలాల్లో అపోలో 11 రాకెట్ ప్రయోగం ఉదాహరణను ప్రస్తావించారు. భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటడానికి ఆ రాకెట్కు ప్రయాణం మొదట్లో అత్యంత ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది. అవును, మొదట్లో చాలా శక్తి కావాలి. ఒకసారి ఆ వాతావరణం దాటి అంతరిక్షంలోకి వెళ్ళాక చాలా తక్కువ శక్తితోనే అది ప్రయాణిస్తుంది కదా. మన పాత అలవాట్లకు కూడా ఇంతే విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది అంటారా? ఖచ్చితంగా అండి. ఈ పర్సనాలిటీ ఎథిక్ అనే ఆ పైపై మెరుగుల వలయం నుంచి బయటపడి మనం క్యారెక్టర్ ఎథిక్ వైపు మారడానికి మొదట్లో మానసికంగా అంత శక్తి ఎందుకు అవసరమవుతుందో కొంచెం విశ్లేషిద్దామా? తప్పకుండా. అంటే మన మెదడు ఎప్పుడూ సులభమైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడుతుంది. ఏళ్ల తరబడి మనం ఒకే రకమైన ఆలోచనా విధానంలో ఉండిపోవడం వల్ల మెదడులో బలమైన న్యూరల్ పాత్వేస్ ఏర్పడతాయి. అంటే ఒక రకమైన ఆటో పైలట్ మోడ్ లాగానా? ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు, ఎవరైనా విమర్శించిన వెంటనే కోపం తెచ్చుకోవడమనే అలవాటు ఉందనుకోండి, ఆ ప్రతిస్పందన అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఆ కక్షను ఛేదించుకుని బయటకు రావాలంటే కేవలం ఒక కోరిక ఉంటే సరిపోదు. మరి ఏం కావాలి? విపరీతమైన సంకల్పబలం కావాలి, పదే పదే చేసే ప్రయత్నం కావాలి. కాని ఒక్కసారి ఆ గురుత్వాకర్షణ శక్తిని దాటితే ఆ తర్వాత ఒక కొత్త స్వేచ్ఛ దొరుకుతుంది. అప్పుడు మన ప్రతిస్పందనను మనమే ఎంచుకోగలం. సరైన పారాడైమ్ ఏర్పడిన తర్వాతే అసలు ప్రయాణం మొదలవుతుందన్నమాట. ఇప్పుడసలు అలవాటు అంటే ఏమిటి? దాన్ని ఎలా నిర్మించుకోవాలో మూలాలు చాలా స్పష్టంగా నిర్వచించాయి. అవును, అలవాటు అనేది చాలా లోతైన కాన్సెప్ట్. అంటే అలవాటు అంటే కేవలం ఒక పనిని పదే పదే చేయడం మాత్రమే కాదు. అది జ్ఞానం, అంటే ఏమి చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనేది. ఆ తర్వాత నైపుణ్యం, అంటే ఎలా చెయ్యాలి అనేది. ఇంకా కోరిక, అంటే చెయ్యాలనే తపన. ఈ మూడింటి కలయికే అలవాటు. కరెక్ట్. ఈ మూడింటినీ సమన్వయం చేసుకున్నప్పుడే అది శాశ్వత అలవాటుగా మారుతుంది. కాని
అసలు ఈ అలవాట్లను ఎందుకు మార్చుకోవాలి? ఇక్కడే అసలైన సమర్థత లేదా ఎఫెక్టివ్నెస్ గురించిన ఆ బంగారు గుడ్లు పెట్టే బాతుకథ వస్తుంది కదా. అవునండి. ఈసప్ కథలోని ఆ రైతు ఉదంతం మానవ నైజానికి అద్దం పడుతుంది. ఆ రైతుకు రోజోకో బంగారు గుడ్డు దొరుకుతుంది, కాని అతనికి దురాశ పెరిగిపోయి ఆ బాతు పొట్ట కోస్తాడు. పాపమా బాతు చనిపోతుంది కదా. అంతేకదా, ఫలితంగా గుడ్లు రావు, బాతు బతకదు. ఇక్కడ బంగారు గుడ్డు అనేది మనం ఆశించే ఫలితం. దాన్నే ప్రొడక్షన్ లేదా పీ అంటారు. ఆ బాతు అనేది ఆ ఫలితాన్నిచ్చే సామర్థ్యం అంటే ప్రొడక్షన్ కెపబిలిటీ లేదా పీసీ. ఓహో, పీ అండ్ పీసీ. అవును, నిజమైన సమర్థత అనేది ఈ రెండింటి మధ్య బ్యాలన్సు పాటించడంలోనే ఉంటుంది. దీన్నే పీసీ బ్యాలన్స్ అంటారు. ఈ సూత్రాన్ని మన వాస్తవిక జీవితానికి అన్వయిస్తే పరిస్థితి కాస్త భయపెట్టేలానే ఉంటుంది కదా. ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో చూస్తే బాస్లు ఎప్పుడూ బంగారు గుడ్లు అంటే వెంటనే వచ్చే రిజల్ట్స్ లేదా టార్గెట్స్ మాత్రమే అడుగుతుంటారు. అవును, అదే పెద్ద సమస్య. అలాంటప్పుడు ఆ బాతు ఆరోగ్యం గురించి అంటే ఒక ఉద్యోగి శారీరక మానసిక పరిస్థితి గురించి ఆలోచించే అవకాశం ఎక్కడుంటుంది? కేవలం ఉత్పత్తి మీద మాత్రమే దృష్టి పెడితే ఎదురయ్యే దీర్ఘకాలిక నష్టాలను ఈ మూలాలు ఎలా వివరిస్తున్నాయి? కార్పొరేట్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలిది అండి. కేవలం ఫలితాల మీద మాత్రమే దృష్టి పెట్టి మానవ వనరుల సామర్థ్యాన్ని విస్మరిస్తే తాత్కాలికంగా లాభాలు రావచ్చు, కానీ లాంగ్ టర్మ్లో కష్టం కదా. ఎగ్జాక్ట్లీ. దీర్ఘకాలంలో ఉద్యోగులు విపరీతమైన బర్నౌట్కు గురవుతారు. వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, చిన్న చిన్న తప్పులు చేస్తారు, చివరికి ఆ సంస్థను వదిలి వెళ్ళిపోతారు. అంటే యంత్రాలకు కూడా సరైన మెయింటెనెన్స్ లేకపోతే ఎలా పాడవుతాయో మనుషులు కూడా అంతే అంటారా? 100% పాళ్లంతే. మన బంధాల్లో కూడా ఇదే జరుగుతుంది. కేవలం మన అవసరాల కోసమే బంధాన్ని వాడుకుంటూ అవతలివారి భావోద్వేగాలను పట్టించుకోకపోతే ఆ బంధం తెగిపోతుంది. ఈ పీపీసీ బ్యాలెన్స్ అర్థమైనప్పుడే మనం మెచ్యూరిటీ కంటిన్యూంలో ముందుకు ప్రయాణించగలం. అవును. ఈ మెచ్యూరిటీ కంటిన్యూయం అనే కాన్సెప్ట్ మనిషి పరిణామక్రమాన్ని అద్భుతంగా వివరిస్తుంది. మనం పుట్టినప్పుడు పూర్తిగా ఇతరులపై ఆధారపడతాము, అంటే డిపెండెన్స్. ఇది నువ్వు నా కోసం చెయ్యాలి అనే దశ. కరెక్ట్, అది మొదటి దశ. ఆ తర్వాత పెరిగి పెద్దయ్యే కొద్దీ మన కాళ్లపై మనం నిలబడే స్వతంత్రతకు చేరుకుంటాము. దాన్ని ఇండిపెండెన్స్ అంటారు కదా. ఇది నేను చెయ్యగలను అనే దశ. చాలామంది ఇదే అంతిమ విజయం అనుకుంటారు. కానీ అక్కడే పొరపాటు పడతారు. అవును, నిజమైన సమర్థత అనేది అందరం కలిసికట్టుగా పనిచేసే పరస్పర ఆధారపడటంలో అంటే ఇంటర్ డిపెండెన్స్లో ఉందని ఈ మూలాలు చెప్తున్నాయి. ఇది మనం కలిసి మరింత గొప్పగా చెయ్యగలం అనే దశ. ఆ అత్యున్నత స్థాయికి చేరాలంటే ముందుగా మనపై మనం విజయం సాధించాలి. దీన్నే మూలాల్లో ప్రైవేట్ విక్టరీ అన్నారు. ప్రైవేట్ విక్టరీ అంటే ముందు మనల్ని మనం జయించడం అన్నమాట. అవునండి, ఇతరులతో విజయవంతంగా కలిసి పనిచేయడానికి ముందు మన అంతర్గత ప్రపంచంపై మనకు పూర్తి నియంత్రణ ఉండాలి. అందుకే మొదటి 3 అలవాట్లు పూర్తిగా వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించినవి. ఓహో, రైట్. ఇందులో మొదటి అలవాటు ప్రోయాక్టివ్గా ఉండటం. ఇది కేవలం చొరవ తీసుకోవటం మాత్రమే కాదు సుమా. మన పరిస్థితులకు, మన జన్యువులను, మన పెంపకాన్ని లేదా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని నిందించకపోవటం. బిల్ గేట్స్ ఉదాహరణ ఇక్కడ భలే సరిపోతుంది కదా. ఆల్టెయిర్ కంప్యూటర్ సమయంలో ఎంతో మంది ప్రతిభావంతులైన ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ బిల్ గేట్స్ మాత్రమే తన హార్వర్డ్ చదువును పక్కనపెట్టి రాత్రింబౌళ్లు ప్రోగ్రామింగ్ చేసి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అవును, ఆయన వేచి చూడలేదు. పరిస్థితులు వాటంతట అవే అనుకూలంగా మారాలని వెయిట్ చేయకుండా ఆ పరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మలచుకున్నారు. ఇది సర్కిల్ ఆఫ్ కన్సర్న్ పరిధి నుంచి బయటపడి తన సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పై దృష్టి పెట్టడం గురించి చెబుతుంది. చాలా కరెక్ట్గా చెప్పారు. వాతావరణం బాలేదనో, బాస్ కోపిష్టి అనో లేదా ఎకానమీ పడిపోయిందనో ఇలా మన కంట్రోల్లో లేని విషయాల గురించి కంప్లైంట్ చేస్తూ కూర్చోవడం అనేది రియాక్టివ్ వ్యక్తుల లక్షణం. మరి ప్రొయాక్టివ్ వ్యక్తులేం చేస్తారు? ప్రొయాక్టివ్ వ్యక్తులు తమ నియంత్రణలో ఉన్న విషయాల మీద అంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మీద దృష్టి పెడతారు. ఉదాహరణకు బాస్ ప్రవర్తన మన చేతిలో లేదు, కానీ మన పనితీరును మెరుగుపరుచుకోవడం మన చేతిలో ఉంది గదా. అవును, ఖచ్చితంగా. అందుకే మూలాల్లో ఒక 30 రోజుల ప్రొయాక్టివ్ టెస్ట్ చేయమని సూచించారు. 30 రోజుల పాటు కేవలం మన నియంత్రణలో ఉన్న విషయాలపైనే పనిచేస్తూ వాతావరణాన్ని నిందించడం మానేస్తే ఆ ప్రభావం సర్కిల్ ఎలా విస్తరిస్తుందో మనమే గమనించవచ్చు. వావ్, ఇది మనం ట్రై చెయ్యొచ్చు. ఈ ప్రొయాక్టివ్ దృక్పథం అలవడిన తర్వాత మనం సహజంగానే తర్వాతడుగు వేస్తాం. అదే రెండవ అలవాటు, లక్ష్యాన్ని ముందుంచుకుని ప్రారంభించడం.
లేదా బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. అవును. ప్రతిదీ రెండుసార్లు సృష్టించబడుతుంది అంటారు కోవే. అంటే ముందుగా మనసులో, ఆ తర్వాత భౌతికంగా. ఒక ఇల్లు కట్టే ముందు బ్లూ ప్రింట్ ఎలా గీస్తామో, మన జీవితానికి కూడా అలా ఒక పర్సనల్ మిషన్ స్టేట్మెంట్ ఉండాలి కదా. దీని వెనుకున్న మానసిక కోణం చాలా లోతైనదండి. ఒక వ్యక్తి అంతిమ గమ్యం ఏమిటో తెలియకపోతే తను తీసుకునే ప్రతి నిర్ణయం గందరగోళంగానే ఉంటుంది. నిజమే. మూలాల్లో దీని గురించొక అద్భుతమైన కచేరీ ఉదాహరణ ఉంది. భార్యతో ఒక కచేరీకి వెళ్లాలని ముందుగానే ప్లాన్ చేసుకుని టికెట్స్ కూడా సిద్ధంగా ఉంచుకున్న సమయంలో సరిగ్గా అప్పుడే బాస్ ఫోన్ చేసి ఒక ముఖ్యమైన పనుంది రమ్మంటాడు. అబ్బా, ఇది చాలా కామన్ సిచ్యువేషన్ మనకి. అవును. ఇప్పుడు అతను తీసుకునే నిర్ణయం ఆ వ్యక్తి ఆంతరంగ కేంద్రంపై ఆధారపడి ఉంటుంది. ఆ కేంద్రం పని లేదా డబ్బు అయితే గనక భార్యను కాదని ఆఫీస్కు వెళ్తారు. అదే ఆ కేంద్రం సూత్రాలైతేనో? అదే కేంద్రం సూత్రాలైతే భావోద్వేగానికి లోను కాకుండా ప్రశాంతంగా రెండు వైపులా బేరీజు వేసుకుని ఒక సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈ స్పష్టత ఉన్నప్పుడే మూడవ అలవాటు, అంటే ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదా పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనేది సాధ్యమవుతుంది. మూలాలు దీనిని టైం మేనేజ్మెంట్ అనడం లేదు, కేవలం లైఫ్ మేనేజ్మెంట్ అంటున్నాయి. అవును, టైం కాదు, లైఫ్ మేనేజ్మెంట్. సాధారణంగా మనుషుల మనస్తత్వం ఎప్పుడూ ఆ అత్యవసరమైన పనుల వెంటే పరిగెడుతుంటుంది. ఎందుకంటే ఆ ఒత్తిడి ఒక రకమైన డోపమైన్ ఇస్తుంది మనకి. ఇదొక తక్షణ సంతృప్తి. కరెక్ట్. అలాగే అత్యవసరం కానీ ప్రాముఖ్యత లేని విషయాల వెనుక కూడా సమయం వృధా చేస్తుంటాం. కాని నిజంగా జీవితాన్ని మార్చేవి అత్యవసరం కాని అయితే అత్యంత ముఖ్యమైన పనులు, అంటే క్వాడ్రంట్ 2 పనులు కదా. క్వాడ్రంట్ 2 ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడమే నిజమైన లైఫ్ మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడం, బంధాలను మెరుగుపరుచుకోవడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడం, ఇవన్నీ క్వాడ్రంట్లోకి వస్తాయి. అవును, ఇవి ఎవరూ వచ్చి చేయమని మనల్ని అడగరు కదా. ఎగ్జాక్ట్లీ. వీటికి ఎలాంటి డెడ్లైన్స్ ఉండవు. కానీ ఇవి విస్మరిస్తే భవిష్యత్తులో అవే పెద్ద సమస్యలుగా మారి క్వాడ్రంట్ 1లోకొచ్చి పడతాయి. అప్పుడు పరిగెత్తాల్సొస్తుంది. వారం మొత్తం మీద ఏ పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో మనం ముందుగానే నిర్ణయించుకోవచ్చు. ఈ మొదటి 3 అలవాట్లను మనం ఒక కంప్యూటర్ అనాలజీతో అర్థం చేసుకోవచ్చు కదా. ఎలా అంటారు? అంటే అలవాటు 1 అనేది మనం కేవలం ఒక ప్రోగ్రాం కాదు, ఆ ప్రోగ్రాంను రాసే ప్రోగ్రామర్ మనమే అని గుర్తింపునిస్తే, అలవాటు 2 అనేది ఆ ప్రోగ్రాంను ఏ లక్ష్యంతో రాయాలి, దాని అంతిమ ఫలితం ఏమిటి అనేది నిర్ణయిస్తుంది. అద్భుతం. ఇక అలవాటు 3 అనేది ఆ ప్రోగ్రాంను రన్ చేయడం లేదా మన నిత్య జీవితంలో అమలు చేయడం అవుతుంది. ఆ అనాలజీ చాలా స్పష్టంగా ఉందండి. అయితే ఆ ప్రోగ్రాం రన్ అవ్వాలంటే కేవలం క్యాలెండర్లో పనులు రాసుకుంటే సరిపోదు. స్వతంత్ర సంకల్పం కావాలి. స్వతంత్ర సంకల్పం అంటే ఇండిపెండెంట్ విల్లనా? అవును. అంటే క్షణికావేశాలకు లేదా చిన్న చిన్న ఆకర్షణలకు లోబడకుండా నిర్ణయించుకున్న సూత్రాలకే కట్టుబడి ఉండే క్రమశిక్షణ కావాలి. పనుల జాబితాను పూర్తి చేయడం కన్నా బంధాలకు మరియు ఫలితాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే ఆ అంతర్గత విజయం, అంటే ప్రైవేట్ విక్టరీ, సంపూర్ణమవుతుంది. వావ్! ఈ అంతర్గత విజయం సాధించిన తర్వాతే కదా సమాజంతో ఎలా బంధాలు ఏర్పరుచుకోవాలో నేర్చుకునే ఆ పబ్లిక్ విక్టరీ ప్రారంభమవుతుంది. దీనికి పునాదిగా మూలాల్లో ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అనే భావనను పరిచయం చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అవును, మన ఆర్థిక బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసినట్లే ఇతరులతో నిజాయితీగా, మర్యాదగా ఉన్నప్పుడు ఈ ఎమోషనల్ ఖాతాలో డిపాజిట్లు చేసినట్లు లెక్క. మాట తప్పినప్పుడు, అగౌరవపరిచినప్పుడు విత్డ్రా చేసినట్లు. కరెక్ట్. ఈ నమ్మకం అనే పునాదిపైనే కదా 4వ అలవాటు, అంటే విన్ విన్ ఆలోచనా విధానం పనిచేస్తుంది. అవునండి. ఆ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పుడే బంధాల్లో ఏదైనా సాధ్యమవుతుంది. విన్ విన్ అనేది ఇద్దరూ కాస్త నష్టపోతూ రాజీపడతం కాదు, అస్సలే కాదు. మరేంటి? ఇది అబెండెన్స్ మెంటాలిటీకి సంబంధించినది. అంటే ప్రపంచంలో అందరికీ సరిపడా అవకాశాలున్నాయనే ఒక పాజిటివ్ ఆలోచనా విధానం. ఓహో, ఇతరులు గెలిస్తే మన అవకాశాలు పోతాయనే స్కేర్సిటీ మెంటాలిటీ నుంచి బయటపడాలి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పుడే ఇద్దరికీ లాభం చేకూర్చే కొత్త మార్గాలను మనం అన్వేషించగలం. అయితే ఆ కొత్త మార్గాలను అన్వేషించాలంటే అవతలి వారిని ముందు మనం అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడే మన 5వ అలవాటు వస్తుంది. ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, తర్వాత అర్థం చేసుకోబడండి. అవును, సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్. మూలాల్లో దీని గురించొక ఎగ్జాంపుల్ ఉంది.
ఒక కంటి డాక్టర్ దగ్గరికి మనం వెళితే అతను మన కళ్ళు పరీక్షించకుండానే తను వాడుతున్న కళ్లద్దాలని మనకిచ్చేసి నాకివి బాగా పనిచేస్తున్నాయి, మీరు ఇవే వాడండి అని చెప్తే మనకెంత కోపం వస్తుందో కదా. చాలా కోపం వస్తుంది. ఇతరుల సమస్యను పూర్తిగా వినకుండానే సలహాలివ్వడం కూడా అంతే అని మూలాలు భలే వివరిస్తున్నాయి. ఆ కంటి డాక్టర్ ఉదాహరణ సూటిగా మన కమ్యూనికేషన్ లోపాలను ఎత్తి చూపుతుందండి. మానవ సంబంధాల్లో అతి పెద్ద సమస్య ఏమిటంటే మనం వినేటప్పుడు అవతలివారి ఏం చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి వినం. మరి దేనికోసం వింటాం? మనం ఏవ సమాధానం చెప్పాలో ఆలోచిస్తూ వింటాం. దీన్నే కోవే ఆటోబయోగ్రఫికల్ లిజనింగ్ అన్నారు. అంటే అవతలివారి అనుభవాలను మన సొంత అనుభవాల ఫిల్టర్ ద్వారా విశ్లేషిస్తామన్నమాట. అందుకే మనం సమస్యను సరిగ్గా డయాగ్నోస్ చేయకుండానే ప్రిస్క్రైబ్ చేసేస్తుంటాం కదా. అంతేగదా. ఇది వినడానికి చాలా బాగుంది కానీ వాస్తవంలో కోవే స్వయంగా ఇదే తనకు అత్యంత కష్టమైన పని అని అంగీకరించారు కదా. అంటే ఇప్పుడు మనం బాగా అలసిపోయి ఉన్నప్పుడు లేదా ఏదైనా ఒక విషయంలో మనమే 100% కరెక్ట్ అని బలంగా నమ్ముతున్నప్పుడు ఆ ఈగోని పక్కన పెట్టి అవతలి వారిని నిజాయితీగా అర్థం చేసుకోవడం ఎలా సాధ్యమంటారు? ఆ ఘర్షణను ఎలా ఎదుర్కోవాలి? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే మనం మాట్లాడుకున్న మొదటి 3 అలవాట్ల ప్రాముఖ్యత మనకు మళ్లీ కనిపిస్తుంది. ఓహో, మళ్ళీ వెనక్కే వెళ్లాలా? అవును, ప్రైవేట్ విక్టరీ ద్వారా అంతర్గతంగా మన సూత్రాలు బలంగా ఉన్నప్పుడు, మనకంటూ ఒక స్థిరమైన కేంద్రం ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా అవతలివారి మాట వినగలం. అంటే మనకి భద్రతాభావం ఉండాలన్నమాట. కరెక్ట్. మన గుర్తింపు మన వాదన గెలవడంలో లేదని అర్థమైనప్పుడు ఆ ఈగో వాటంతట అదే తొలగిపోతుంది. నాకు తెలియనిదేదో వీళ్లు చెప్తున్నారు అనే కుతూహలంతో అవతలివారి భావోద్వేగాలను పంచుకుంటూ వినడానికి ఎంతో భద్రతాభావం కావాలి. అవును, నిజమే. ఈ ఓపికతో అవతలివారిని అర్థం చేసుకున్నప్పుడే 6వ అలవాటు సాధ్యమవుతుంది. అదే సినర్జీ. అంటే 1+1=3. అంటే ఒకరి బలహీనతను ఇంకొకరి బలంతో కవర్ చేస్తూ విడివిడిగా ఎవరూ సాధించలేని ఒక కొత్త ఫలితాన్ని సృష్టించడమన్నమాట. ఇది కేవలం రాజీ పడటం కాదు, 2 భిన్నమైన ఆలోచనల నుండి ఒక అద్భుతమైన 3వ ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడం కదా. ఎగ్జాక్ట్లీ అండి. సినర్జీ అనేది ఆ భిన్నత్వాన్ని గౌరవించడంతోనే మొదలవుతుంది. మూలాల్లో దీని గురించి కార్ట్ లెవెన్ ప్రతిపాదించిన ఫోర్స్ ఫీల్డ్ అనాలిసిస్ గురించి అద్భుతంగా చెప్పారు. ఫోర్స్ ఫీల్డ్ అనాలిసిస్ అంటే ఏంటి? అంటే ఒక సంస్థలో లేదా కుటుంబంలో మనం ఏదైనా మార్పు తీసుకురావాలంటే కేవలం సానుకూల శక్తులపైనే ఒత్తిడి పెంచితే లాభం లేదు. దాన్ని డ్రైవింగ్ ఫోర్సెస్ అంటారు. అది ఒక స్ప్రింగ్ను అదిమి పెట్టినట్లు అవుతుందంతే. మరి ఏం చేయాలి? వ్యతిరేకించే శక్తులు లేదా ప్రతికూల శక్తులు ఎందుకున్నాయో ముందు అర్థం చేసుకోవాలి. వారి సమస్యలను నిజాయితీగా విని పరిష్కరిస్తే ఆ ప్రతికూల శక్తులే అనుకూల శక్తులుగా మారిపోతాయి. అబ్బా, చాలా బాగుంది. అదే సినర్జీ చేసే మాయ అండి. రైట్. ఈ 6 అలవాట్లు నిజంగా జీవితాన్ని మార్చేసేవే. కానీ వీటిని ఒకసారి నేర్చుకుని వదిలేస్తే సరిపోదు కదా. ఈ యంత్రాన్ని నిరంతరం నడపాలంటే శక్తి కావాలి. అదే మన 7వ అలవాటు, రంపానికి పదును పెట్టడం. అవును, షార్పెన్ ద సా. దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అడవిలో ఒక చెట్టును నరకడానికి చెమటోడ్చుతూ కష్టపడుతున్న వ్యక్తిని చూసి కాసేపు ఆగి, మీ రంపానికి పదును పెట్టుకోవచ్చు కదా, పని త్వరగా అవుతుంది అంటే అతనన్నాడట, నాకు రంపానికి పదును పెట్టే అంత తీరిక లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను అని. ఇది వినడానికి నవ్వొస్తుంది గాని మన ఆధునిక జీవితాలు సరిగ్గా ఇలాగే తయారయ్యాయి. అవును కదా. ఈ 7వ అలవాటు అనేది మనల్ని మనం పునరుద్ధరించుకోవడం గురించే మాట్లాడుతుంది. ఖచ్చితంగా. ఈ పునరుద్ధరణ అనేది 4 కోణాలలో జరగాలి అని మూలాలు చెప్తున్నాయి. శారీరకంగా అంటే వ్యాయామం, ఆహారం. మానసికంగా అంటే మంచి పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం. ఇంకా ఆధ్యాత్మికంగా అంటే ధ్యానం చేయడం లేదా ప్రకృతిలో గడపడం. మరియు సామాజిక ఉద్వేగభరిత కోణంలో అంటే ఇతరులతో అర్థవంతమైన బంధాలు ఏర్పరచుకోవడం. అంటే బ్యాలెన్స్గా ఉండాలన్నమాట. అవును. రోజుకు కనీసం 1 గంట ఈ 4 కోణాల కోసం కేటాయించడమనేది మనకు మనమిచ్చుకునే అతి పెద్ద బహుమతిండే. దీన్నే కోవే డైలీ ప్రైవేట్ విక్టరీ అన్నారు. ఇది చాలా అవసరం మనకి. నేర్చుకోవడం, దానికి కట్టుబడి ఉండటం, అమలు చేయడం, ఈ మూడింటినీ ఒక అప్వర్డ్ స్పైరల్ ద్వారా చేస్తూ ఉంటే ఈ ఎదుగుదల నిరంతరం సాగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సవాలును మనం విస్మరించలేము. మూలాల్లో ఒక మాట ఉంది చూడండి, టీవీ లాంటి సాధనాలు మంచి సేవకులే కాని చెడ్డ యజమానులు అని. అవును, చాలా గొప్ప కోటది. మరి నేటి స్మార్ట్ఫోన్,
ఇంకా సోషల్ మీడియా యుగంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది కదా. ఒకప్పుడు పరధ్యానమంటే టీవీ ముందు కూర్చోవడం, కాని ఇప్పుడది మన జేబులోనే ఉంటోంది. ఈ మన రంపానికి పదును పెట్టుకునే అమూల్యమైన సమయాన్ని ఈ డిజిటల్ పరధ్యానాల నుండి ఎలా కాపాడుకోవాలి? నిజానికి టెక్నాలజీ అనేది స్వతహాగా మంచిది లేదా చెడ్డది కాదండి. ఇక్కడే మన మూడవ అలవాటు మళ్ళీ అవసరమవుతుంది. అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. డిజిటల్ మాధ్యమాలు మన సమయాన్ని హరించే క్వాడ్రంట్ 4 పనుల్లా మారుతున్నాయా? అంటే అనవసరమైన వీడియోలు చూడటంలాగా, లేక మనల్ని మెరుగుపరిచే క్వాడ్రంట్ 2 పనులకు సాయపడుతున్నాయా అనేది మనం తెలుసుకోవాలి. అర్థమైంది. మన జీవితానికి ఏది ముఖ్యమో అనే స్పష్టత ఉంటే టెక్నాలజీని మనం వాడతాము తప్ప టెక్నాలజీ మనల్ని వాడదు కదా. వావ్! చాలా బాగా చెప్పారు. ఈ మొత్తం చర్చను మనం క్రోడీకరిస్తే ఈ 7 అలవాట్లు కేవలం విజయం సాధించడానికి వాడే ఉపాయాలు కావు. ఇవి మానవ స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకుని క్యారెక్టర్ ఎథిక్ మీద నిర్మించిన పునాదులని చెప్పొచ్చు కదా. అవునండి. ఒక వ్యక్తి పూర్తిగా ఇతరులపై ఆధారపడే దశ నుండి తన బాధ్యతను తాను స్వీకరించే స్వతంత్ర దశకు ఎదగడం, అక్కడి నుండి సమాజంతో కలిసి అద్భుతాలు సృష్టించే ఆ పరస్పర ఆధారపడే స్థాయికి చేరుకోవడం, ఇదంతా ఒక సమగ్రమైన పరిణామక్రమం. అందుకే ఈ ప్రయాణం అనేది ఒకసారి చదివేసి పక్కన పెట్టేది కాదండి. ఇది ఎప్పటికీ ముగియని ఒక అన్వేషణ లాంటిది. అవును. ఈ లోతైన చర్చ విన్న ఎవరైనా సరే ఇప్పుడే వెంటనే ఒక చిన్న అడుగు వేయవచ్చు. రేపటి నుంచే ఆ 30 రోజుల ప్రొయాక్టివ్ టెస్ట్ ప్రారంభించడం ఒక అద్భుతమైన ఆరంభమవుతుంది. పరిస్థితుల గురించి, ఇతరుల గురించి ఫిర్యాదు చేయడం ఆపేసి కేవలం మన కంట్రోల్లో ఉన్న విషయాలపైనే దృష్టి పెట్టాలి. అలాగే ప్రతిరోజు రంపానికి పదును పెట్టుకోవడం కోసం కనీసం 1 గంట మనకోసం మనం కేటాయించడం ప్రారంభించవచ్చు. ఖచ్చితంగా చెయ్యాలి. ప్రారంభంలో మనం ఆ మ్యాప్ గురించి మాట్లాడుకుందాం కదా. భౌతిక లోపాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి, కానీ మన వ్యక్తిత్వ లోపాలు, మన ఆలోచనా విధానంలో ఉన్న పగుళ్ళు మన కంటికి కనిపించవు. అవి మన మూలాల్లో ఉంటాయి. ఆ మూలాలను సరిదిద్దుకునే ప్రక్రియే ఈ 7 అలవాట్లు. చాలా చక్కగా ముగించారు. ముగించే ముందు ఒక శక్తివంతమైన ఆలోచనను మీ ముందుంచుతాను. ఒక వ్యక్తి తన ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా తన వంశపారంపర్యంగా వస్తున్న ప్రతికూల ధోరణులను తనతోనే ఆపేసి తన ముందు తరాలకు ఒక కొత్త భవిష్యత్తును అందించే వంతెనలా మారవచ్చని పుస్తకంలో ఒక చిన్న ప్రస్తావన ఉంది. దాని ట్రాన్సిషన్ పర్సన్ అంటారు. అవును, ట్రాన్సిషన్ పర్సన్. ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి సాధించే విజయం కేవలం అతనికి మాత్రమే కాకుండా భవిష్యత్తులో రాబోయే ఎన్నో తరాల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే వారధిగా మారగలిగితే, ఒక కుటుంబంలో ఆ సానుకూల మార్పుకు నాంది పలికే మొదటి వ్యక్తి ఎవరో ఒకరు కావాలి కదా. ఖచ్చితంగా కావాలి. ఆ అద్భుతమైన మార్పును ప్రారంభించే ట్రాన్సిషన్ పర్సన్గా మారే బాధ్యతను స్వీకరించడానికి మనమంతా సిద్ధంగా ఉన్నామా? ఈ లోతైన ఆత్మపరిశీలనతో ఈనాటి మన డీప్ డైవ్ను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.